దేవి, ధర్మచక్రం ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు ఇప్పటిదాకా కూడా తనకంటూ ఒక పేరు మాత్రం నిలబెట్టుకొని ఉన్నారు హీరోయిన్ ప్రేమ గారు. ఆమె హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు మనందరికీ తెలుసు ఎంత మంచి క్యారెక్టర్స్ చేశారో అన్నీ కూడా చాలా మంచి హిట్ సినిమాలు ఆమె చేసిన అన్ని హిట్ సినిమాలే. ప్రజెంట్ ఆమె కొన్ని స్పెషల్ పాత్రలు కూడా ఇప్పుడు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ 'జ్యువెల్ థీఫ్' ఈ సినిమా ద్వారా మళ్ళీ రాబోతున్నారు. ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి ప్రేమ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ద్వారా మళ్ళీ 'జ్యువెల్ లైఫ్' టైటిల్ చూస్తుంటే కొద్దిగా ఏదో మొత్తం క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఏంటి? అంటే ఈ సినిమాలో వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు వచ్చే క్యారెక్టర్ వల్ల దీనిలో ఒక డిఫరెంట్ ఉంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తాను. ప్లస్ హీరో థ్యాంక్స్ చెప్తాను, కృష్ణ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య అంటే హీరోయిన్ తర్వాత మొత్తం చాలా మంచి సినిమాలు చేశారు. ఎందుకు బ్రేక్ తీసుకున్నట్టున్నారు? అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాలు కనబడుతున్నారు. 'రజాకార్' మొన్న, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది అంటే సెలెక్టెడ్గా తీసుకుంటున్నారా ఎట్లా? ఐ ప్రిపేర్డ్ మై మైండ్ సెలెక్టివ్ సినిమా చేద్దామని. అలాగే నాకు మంచి మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో. సో హ్యాపీ ఫర్ దాట్. అంటే నాకు తెలిసి మీతో చేసినటువంటి అప్పుడున్నటువంటి హీరోయిన్స్ అందరికి కూడా ఇప్పుడు మొత్తం ఏదో ఒక మంచి క్యారెక్టర్ చేస్తూనే ఉన్నారు. మీరే సెలెక్టెడ్గా కొంత దూరం అయ్యారని అనిపిస్తుంది. అంటే వెరీ లాంగ్ బ్యాకే నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే దేవి, ధర్మచక్రం అన్నీ డిఫరెంట్గా వచ్చేటప్పుడు మనకి ఒక ఉంటుంది కదా, ఒక విజువలైజేషన్, అంటే ఇలా ఉండాలి క్యారెక్టర్స్ అని. సో అలాగే ఒక 2 సీన్ 3 సీన్ 3 సీన్స్ వస్తే కూడా దాంట్లో ఇంపార్టెంట్ ఉండాలి. సో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ నాకు. ఇప్పుడు చూస్తుంటే టాలీవుడ్లో ప్రతి ఒక్కరు కూడా అగ్ర హీరోలు అందరూ చాలా సినిమాలు చేస్తున్నారు. నాకు తెలిసి మీరు కొన్ని సినిమాలు వదులుకున్నారని తెలిసింది. అంటే ఏమన్నా పెద్ద సినిమాలు ఏమన్నా వదులుకున్నారా ఈ మధ్య మీరు నచ్చక? లేదు, అలాగేం కాదు. అలా పెద్ద సినిమా అంత ఇంపార్టెంట్ లేదు నాకు. అంటే దీంట్లో ఇది చేయాలి, ఓకే దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అలాగని రాలేదు నాకు. సో చిన్న సినిమా వస్తే కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ గివింగ్ ఏ క్యారెక్టర్స్.